గ్రామ అభివృద్ధిలో ప్రజలు దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బర్మా రామచంద్రం కోరారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మల్యాల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలోని బాల వికాస్ వాటర్ ప్లాంట్ పక్కన చెత్తా చెదారం మురికి నీటి గుంతలు ఉండడంతో మంచినీరు తాగేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఫిల్టర్పేట దగ్గర పూరా ఎస్సీ కాలనీ బోరీ నీళ్ళు మొత్తం వచ్చి ఫిల్టర్పేట దగ్గర ఫిల్టర్కు సంబంధించిన బోర్ దగ్గర ఒక మినిమం 2-3 గాల గుంత ఉంది. ఆ గుంతలో మోరీలు వచ్చి మొత్తం అక్కడ జామ్ అయ్యి మొత్తం నీళ్ళు ఇంకి ఈ బోరుకు నీళ్లు సప్లై ఇంకి నీళ్లు బోరు గుంజుకొని దానితో ఫిల్టర్పేటకు నీళ్లు పోతున్నాయి. అని మల్యాల ఊరిలో ఫిల్టర్పేట కూడా మేము ఒక 10 లక్షలు పెట్టి ఫిల్టర్పేట కట్టుకుంటే మల్యాల ఊరిలో సగం మంది కూడా ఈ నీళ్లు తాగడం లేదు. ఎందుకంటే మోరీలు అన్నీ వచ్చి ఇక్కడ గుంతల జామ్ అయ్యి అవి ఎక్కి బోరుకు పోతున్నాయి అనే ఆలోచన మీద ఎవరు తాగడం లేదు. ఈ రైతు అనేటైన శ్రీనివాసరెడ్డి లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ల్యాండ్ ఇది. ఆయన అనేటైనా ఈ 2-3 రోజులలో ఇదివరకు చెప్పినాం. ఇదివరకు ఇంటికి పోయి 10-15 మంది మంజిరెడ్డి గారు ఉప సర్పంచ్ అందరూ పోయి చెప్పినాము. కానీ ఆయన ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటలేడు. ఇకనైనా ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో ఈ గుంత అనేది ఆయన కూడుకోకపోతే మా సెక్రటరీ తరఫున కానీ మా స్పెషల్ ఆఫీసర్ తరఫున కానీ మేము వాళ్ళని పిలుచుకొని వచ్చి ఈ భూమిని గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మేము ఊరు గ్రామ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నాం. అది కూడా మేము వాళ్ళేమీ చేసుకోవాలి. మా అంగన్వాడీ కూడా స్కూల్కు కడదామంటే జాగలేదు. దానికి కడతాం, లేకపోతే అమలు సంఘాన్ని కట్టుకుంటాం. దేని కట్టుకో లేదు. ఇది వినని ఎడల 3-4 రోజులు టైం ఇస్తున్నాం. ఆ 3-4 రోజుల టైంలో ఇది మాత్రం కూడుకోకపోతే దీనికి మాత్రం మేము అందరం సిద్ధంగా ఉన్నామని మేము కోరుతున్నాం.